హైదరాబాద్ మహానగరం బృహత్ నగరంగా ఆవిష్కృతమైంది. ప్రభుత్వం వారం వ్యవధిలోనే జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఔటర్ను ఆనుకుని ఉన్న 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మహానగర సరిహద్దులు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాయి. జీహెచ్ఎంసీ విస్తరణకు నవంబర్ 25న మంత్రివర్గం ఆమోదించడం, డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ పురపాలక చట్టాల సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం వెనువెంటనే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిసెంబర్ 2 నుంచే 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రేటర్ విస్తరణపై నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా విలీన ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా స్థానిక సంస్థలకు సమీపంలో ఉన్న జోనల్ కమిషనర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా 27 మున్సిపాలిటీల అకౌంట్లను తక్షణమే నిలుపుదల చేస్తూ ఆయా నిధులను జీహెచ్ఎంసీ అకౌంటుకు బదలాయించాలని ఆదేశించారు. అలాగే 9 ప్రొఫార్మాలు సిద్ధం చేశారు. ఉద్యోగులు, స్థిర, చరాస్తులు, పెట్టుబడులు, పన్నులు, జరుగుతున్న పనులు, వాటి చెల్లింపులు, గడిచిన 3 ఏళ్లలో భవనాలు, లేఅవుట్లకు ఇచ్చిన అనుమతుల వివరాలను ఆయా ప్రొఫార్మాలో పూర్తి చేసి రేపటిలోగా సమర్పించాలని కర్ణన్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల ప్రకారం పెద్దంబర్పేట మున్సిపాలిటీ రికార్డులను సర్కిల్ 3లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా ఆ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. జల్పల్లి మున్సిపల్ రికార్డులను సర్కిల్ 8లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా చార్మినార్ జోనల్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. అలాగే శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులను సర్కిల్ 11లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోగా చార్మినార్ జోనల్ కమిషనర్కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్లకు అప్పగించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ, బడంగపేట కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను చార్మినార్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తుకుగూడ, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలతో పాటు మీర్పేట్, ఫీర్జాదీగూడ కార్పొరేషన్ల రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలతో పాటు నిజాంపేట కార్పొరేషన్ రికార్డుల బాధ్యతలను కూకట్పల్లి జోనల్ కమిషనర్కు అప్పగించారు. నాగారం, తూముకుంట మున్సిపాలిటీలతో పాటు బోడుప్పల్ కార్పొరేషన్ల పర్యవేక్షణ బాధ్యతలను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ఉద్యోగులు, పొరుగు సేవల్లో ఉన్న సిబ్బంది వివరాలు అందించాలని పురపాలక శాఖ కమిషనర్కు జీహెచ్ఎంసీ కమిషనర్ లేఖ రాశారు. వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం కొత్త సర్కిళ్లు, జోన్లు, డివిజన్లపై కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసేలోగా వాటిని కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.